నమస్తే. భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. డ్రాగన్ నుండి నిప్పులు ముసురుకొస్తున్నాయి. సిక్కిం సరిహద్దుల వెంట సమరశంఖం ఎప్పుడు వినిపిస్తుందో అని ఆందోళన రోజురోజుకు తీవ్రతరమవుతోంది. భారత్పై చైనా ఎందుకు తెగబడుతోంది? చైనా కవ్వింపు చర్యలకు ఇండియా అడ్డుకట్ట వేస్తుందా? చైనా వస్తువులు నిషేధించడం సబబేనా? అసలు చైనా ఇండియా యుద్ధం జరుగుతుందా? తదితర అంశాలపై మాట్లాడేందుకు స్నేహ స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు అమ్మిక రంగయ్య గౌడ్, మాజీ సైనికులు ఎంఏ రెడ్డి మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో వెల్కమ్ టు స్నేహ స్టూడియో. ముందుగా రంగయ్య గౌడ్ గారు, మీరు చెప్పండి, అసలు భారత్ చైనా మధ్య యుద్ధం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా? అంటే టెక్నాలజీ పరంగా చూసుకున్న వివిధ అంశాలు ఉన్నాయి. సో ఎకనామిక్ లో ఎక్కువగా చైనా ముందడుగులో ఉంది అండ్ భారత్ చూసుకున్నట్లే కాస్త వెనకడుగు ఉంది. అంటే పరిణామాలు మొత్తంగా తీసుకున్నట్లయితే భారత్ ఇండియా మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందా? వస్తే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంటాయి? ముఖ్యంగా యావత్ ప్రజలందరికీ జై హింద్. ఈనాడు చైనా పాకిస్తాన్ మనల్ని కవిస్తున్నాయనేది నిత్య సత్యం, మనం ఎవరం కాదనిలేం. కానీ మన ప్రధానమంత్రి కానీ మన ప్రభుత్వాలు కానీ యుద్ధం అంటే ఎవరు మొగ్గు చూపటం లేదు. కారణాలు ఏంటంటే దానివల్ల ఏం నష్టపోతామో, ఏం నష్టము, దేశ భవిష్యత్ అనేది అంధకారంలో పడిపోతుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ తప్పని పరిస్థితుల్లో రెచ్చగొడుతున్న చైనాను మనం ఏ విధంగా శాంతింపజేసుకొని వాళ్ళను నీతి న్యాయ ధర్మాలు పాటించమని చెప్దాం? అటువంటి అవకాశం అయితే మనకు వీలైనంత వరకు కనపడటంలే. మన ప్రభుత్వము, ప్రధానమంత్రి దీని వెనక ఎంతో మంచి మనస్సుతోటి, కార్యవర్గంతో మాట్లాడి యుద్ధం రాకుండా ఉండి మనము మన ప్రజలకు శాంతి సౌఖ్యాలు అందించే విధంగా చైనా మన ప్రజల మీద యుద్ధ మేఘాలతోటి బాంబులు వేయకుండా మన వాళ్లకు నష్టం కలగకుండా మనం చూడాలి. దానికి కావాల్సిన సలహాలు, సంప్రదింపులు వాళ్ళందరినీ అడిగి తీసుకున్న తర్వాత ఆయనకి ఈనాడు తెలిసింది ఏంటంటే డ్రాగన్ ఏదైతే చైనా ఉందో 1962లో మన మీద అటాక్ చేసినప్పుడు మన దగ్గర అంత ఆయుధ సంపత్తి లేదనేది జగమెరిగిన సత్యం. అయినా కూడా వాళ్ళు మనల్ని రకరకాలైనటువంటి బాధలు పెట్టడం కూడా మన ప్రజానికాన్ని, మన సైనికులను ఊచకోత కోశారు. అది ఈనాటి వరకు కూడా మన ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎవరూ మర్చిపోలేం ఆనాటి వాళ్ళు. కానీ ఈనాడు కూడా కాళ్ళు దువ్వుతున్నారంటే మనము కొంత వాళ్ళకన్నా తక్కువ ఉండొచ్చు, కానీ చేతగాని వాళ్ళమైతే కాదు. ఏంటంటే సైన్యము అనేది భారత సైన్యం ముందు ఏ దేశ సైన్యం కూడా ఏం కాదు. ఎందువల్ల అంటే నిష్ఠతోటి, పవిత్రమైన ఆశయాలతోటి సైనికుడు అనేవాడు యుద్ధం చేసి శత్రువు అనేవాడు మా ప్రజల జోలికి కానీ మా దేశం ఎల్లలను కానీ రాకుండా చూడాలి, వాడిని తరిమి మన ఏరియా నుంచి దూరం చేయాలి. మనకు ఏనాడు వాళ్ళ ఏరియాకు పోవాలని కానీ, వాళ్ళ సంపత్తిని దోచుకోవాలి అని కానీ, వాళ్ళ ప్రజలను కష్టపెట్టాలని మనం ఏనాడు అనుకోవటంలే, ఇప్పుడు కూడా లేదు. కానీ వాళ్ళల్లో దుర్బుద్ధి ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సంపత్తిని, ఎన్నో వనరులు ఉన్నాయి, ఆ వనరులన్నిటిను వాటను దోచుకొని పోవాలి, మనల్ని కాలరాయాలి, మన సంస్కృతి సంప్రదాయాలను అడగంటించాలి అనేటువంటిది ఏదైతే డ్రాగన్ ఆలోచనలు ఉన్నాయో వాటిని మాత్రం మనం క్షమించలేకపోతున్నాం. యుద్ధం వాళ్ళంటూ కావాలి అని చేస్తే గిన మన సైనికులు కానీ మన ప్రభుత్వం కానీ క్షమించే సందర్భం కానీ అవకాశం కానీ లేదు. ప్రాణమిస్తాం కానీ మీ యొక్క దురాలోచనను మాత్రం సక్సెస్ కానియం. ఇది మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని యొక్క ఉన్న ముఖ్య గుణము. ఈ గుణాన్ని ఎవరు కాదనలేరు. ఈ విధంగా ఈ రేపంటూ పాకిస్తాన్ కానీ చైనా కానీ మన సైడ్ చూస్తే కానీ వాళ్ళు ఎక్కడ లేని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. మన సైనికుల నుంచి తప్పుకోలేరు. మన సైనికుడు వాళ్ళని తరిమి మన ఏదైతే ఏరియా ఉందో భారతదేశ ఏరియా సరిహద్దులను దాటించేంత వరకు వాళ్ళని వదలడు. ఈ విధంగా మరి చైనా కూడా ఆ విధంగానే కావాలి, నేను పెద్ద సంపత్తి, ఆయుధ సంపత్తి కలిగి ఉన్నాను, ఈ దేశం ఏం కాదు అని అనుకుంటే మాత్రం పొరపాటు. నీ సంపత్తి, నీ దగ్గర ఆయుధ సంపత్తి ఉండవచ్చు, మనోబలం ముందు నీది ఏం కాదనేది మేము ఒక సైనికుడిగా మేము ఎదుర్కొన్న 62 అయితేనేమి 65 అయితేనేమి చేసిన యుద్ధాలలో మా యొక్క ఆలోచనలను ప్రజల ముందు విప్పుతున్నాం. చైనా పాకిస్తాన్ బీ కేర్, మీ జోలికి మేము మా జోలికి మీరు రావద్దు అనేది నిర్విమోటంగా చెప్పుకుంటున్నాం. రైట్. అయితే చైనా చెప్తాం, పద్మనాభం గారు, చైనా అంటోంది 67 నాటి సంఘటనలు మీకు గుర్తులేవా అని ప్రశ్నించినప్పుడు దానికి టిట్ ఫర్ టాట్ లాగా జైట్లీ గారు కూడా చెప్పారు.
ఆ తర్వాత జరిగిన 67లోది మీరు మర్చిపోయారా అని 62లో వాళ్ళు 62లో జరిగింది మర్చిపోయారా అనేసి దానికి టిట్ ఫర్ టాట్ అంటే మేము సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి అనేది భారత్ చెప్తోంది. కానీ పర్సనల్ గా మన రంగయ్య గారు చెప్పినట్లు కూడా యుద్ధం చేయాలి అనేది భారత్ కున్న ఇంటెన్షన్ లేదు అసలు. సో చైనా ఇలా ట్రై చేస్తున్నప్పుడు అంటే దీనికి టిట్ ఫర్ టాట్ లాగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అప్పుడు మన దేశం చాలా చిన్న పొజిషన్లో ఉంది. ఇప్పుడు మనం ఏ దేశం గాని వచ్చినా గానీ అవరితోండు బరాబర్ కొట్లాట చేసి అవరితోండు ఏ తరగతులు గాని జవాన్ గాని ఆఫీసర్ గాని భారతదేశంలో ప్రతి ఆయుధాలు గాని ఏ తరగతులు మనకు తక్కువ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం అన్ని ఒక్కొక్క రోజు ప్రకారం మనకు ఎన్నో ఆయుధాలు వచ్చినా ఈ ప్రకారం చూస్తే మనకు మనం సేల్ 20% లేదు ఇప్పుడు ఉండే ప్రకారం. ఇట్లా ఒక నెల ఉండే మనకు దేశం పూర భారతదేశం ఉంటారు జవాన్సులు గాని మనం మంత్రులు మినిస్టర్లు గాని అందరూ బయట దేశంలో అన్ని జగ మనకు కవర్ చేయవచ్చు. సో కంపారిటివ్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అప్పటికన్నా అని చెప్తున్నారు. బట్ సైమల్టేనియస్ గా చూసుకున్నట్లయితే మన భారత్ ఎట్లయితే టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళిందో చైనా కూడా అలాగే టెక్నాలజీ పరంగా చాలా ముందుకు వెళ్ళింది. అండ్ నిజంగానే అప్పుడున్న సైన్యం వేరు అండ్ ఇప్పుడున్న సైన్యం వేరు. మరి వాళ్ళతో ఢీ కొట్టడానికి సరిపడే టెక్నాలజీ ఆయుధాలు సైనికులు ఎంతవరకు మన భారత్ లో ఉన్నారు అంటే మనోధైర్యం అనేది ప్రతి భారతీయుల్లో కనిపిస్తుంది. బట్ మిలిటరీ పరంగా చూసుకున్నట్లయితే చెప్పండి. ఏ విధంగా చూసుకున్నా కూడా మనం ఎవరితో కూడా తక్కువ కాదనేది మన ప్రతి ప్రజానికానికి ప్రతి పిల్లవాడికి తెలుసు. ఏంటంటే మనం టెక్నాలజీలో మన లెవెల్ మించిన స్థాయికి ఎదిగినాం. ఈనాడు మనము 1962 కానీ మా 71 కానీ ఆ స్థాయిల నుంచి బయటపడటానికి మన మేధావులైతేనేమి టెక్నీషియన్లు అయితేనేమి మెకానికల్ అయితేనేమి సైంటిస్టులు అయితేనేమి ఎక్కడలేని అభివృద్ధి ప్రదంలో మన భారతదేశానికి పునాదేసి నడిపారు. ఈనాడు ఆయుధ సంపత్తి మనం ఎవరితోటి తీసిపోలేము. అటువంటి ఆయుధ సంపత్తి ఉంది మన దగ్గర, కాదంటే తక్కువ ఉంది. ఇప్పుడు చైనా దగ్గర ఏంటంటే మన వనరులను మన డబ్బుతోటి తీసుకొని ఆయన కొని ఆయన చేసుకున్నదే తప్ప మన సైనికుల నిష్ఠతోటి పోటీ పడేంత తత్వము చైనాకు లేదు. ఏంటంటే మేము చైనా బార్డర్లలో చూసినప్పుడు వాళ్ళు మా కన్నా చిన్న పిల్లల్లా కనపడేవాళ్ళు. ఏంటంటే మేము సైన్యపరంగా బార్డర్లు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళల్లో ఏముండేది అంటే అధికారం, వాళ్ళ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని పాటిస్తూ వాళ్ళు మన మీద పడతారే తప్ప వాళ్ళు మనతోటి గెలవాలి, మనతోటి పోటీ చేయాలి, మనతోటి ఫైరింగ్ చేయాలి, మనతోటి తప్పించుకొని పోవాలనేది మాత్రం అసాధ్యమైన పని చైనాకు. అదేవిధంగా ఈనాడు చైనా మన కవింపు చర్యలకు పాల్పడుతున్నదంటే వాళ్ళ అహం ఎక్కడుంది? ఏదైతే ఆయుధాగారం ఉందో వాళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండయో వాటిని చూసుకునే గర్వపడుతుంది తప్ప లేదంటే దాని చేత ఈ భారతదేశాన్ని ఒక అడుగు కూడా దాటి మన ఢిల్లీ వరకు రావడానికి వాళ్ళ స్వప్నంలో కూడా చేత కాదు. ఏంటంటే అటువంటి పటిష్టమైనటువంటి యంత్రాంగం కానీ సైనిక సంపత్తి కానీ మన మనోధైర్యం కానీ మన సైనికులకు ఉండయి, మన ప్రజలకు ఉండయి. ప్రజలు కూడా ఇష్టపడరు అన్నమాట వాళ్ళు మన దేశం సైడ్ చూడటం. ఇదే చైనా కానీ చైనా సైనికులు కానీ జనరల్స్ కానీ అక్కడ ఉండే అధికారులు కానీ వీళ్ళంతా గుర్తించాలి. ఏంటంటే భారతదేశం జోలికి వచ్చి మీరు అవమాన పాలు పడొద్దు అనేది మనం భారతీయుడిగా మీకు చెప్పదలుచుకున్నాం. ఒకవేళ యుద్ధం అంటూ మీరు చెయ్యాలి అనుకుంటే మీలో అంతటి కసి మా భారతదేశం మీద ఎందుకు వచ్చిందనేది ముందు తెలియాలి. మేము మీ ఆస్తులు దోసుకున్నామా, మీ ఏరియాకి వచ్చామా, మీ సంపత్తిని అడిగామా, మిమ్మల్ని ఏమన్నా అంటున్నామా? ఇవన్నీ ఏమి లేనప్పుడు మీరు మా దేశం జోలికి వచ్చి మా సైనిక సంపత్తిని మా సైనికుల పాటవాన్ని నష్టపరచాలనే దుర్బుద్ధి మీకు ఎందుకు వచ్చింది? డ్రాగన్ మీరు ఒకటి గుర్తించాలి, మీరు పెద్దోళ్లే, మీరు ఆర్థికంగా ఎదిగినోళ్లే, మీ దగ్గర ఆయుధ సంపత్తి బోలడంత ఉంది. కానీ మా సైనికుల దగ్గర మనోధైర్యం ఉంది, వీళ్ళ ధైర్యం ఉంది, మీరు ఏమి కాదు అనేది మీరు గుర్తించండి. యుద్ధం అంటూ జరిగితే ఎక్కడోళ్ళనక్కడ మా సైనికులు ఊత కోసం వచ్చేస్తారు. మాకు ఆయుధాలు అవసరంలే, మా చేతులే చాలు మిమ్మల్ని చంపడానికి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు నిజాయితీగా ఏ దేశం జోలికి పోకుండా మీ బతుకు మీరు బతుకుతారా? లేదు మేము మా దృష్టబుద్ధిని వదలము, మేము ఏ దేశాన్ని సుఖంగా ఉండనీయము, సంపదగా ఎదగనీయము, మేము మా సైనికులతోటి
మా సైనికుల బాంబార్డ్మెంట్ ఇది ఏమంటారు కెమికల్ వీపన్స్ తోటి కానీ మిమ్మల్ని ఎందుకు పనికి రాకుండా మీ దేశాన్ని చేస్తామనే దుర్బుద్ధిని అయితే విడనాడండి. ఏంటంటే ఆయుధ సంపత్తిలో కెమికల్ వీపన్స్ అనేది నీ దేశానికైనా నా దేశానికైనా ఎక్కడోళ్ళ అక్కడ పండబెట్టేస్తాయి. అంటే నీకు ఏ సంబంధం లేకుండానే నువ్వు ఊపిరి పోగొట్టుకుంటావు. అటువంటి పరిస్థితి మనకు తెలిసి మానవులుగా పుట్టి మానవులం ఒకళ్ళ మీద వేసుకొని నష్టపరుచుకుందామంటే మీరు మానవ జన్మెత్తారా, ఇంకేమన్నా జన్మెత్తారా? ఇంకేదన్నా జన్మెత్తితే మీరు చేయండి. ఏంటంటే పశువులం కాదు, మానవులం. నీ దేశాన్ని నువ్వు సక్రమంగా కాపాడుకో, మా దేశాన్ని మేము సక్రమంగా కాపాడుకుందాం, ఎక్కడోళ్ళం ఎక్కడ గౌరవంగా బతుకుదాం. ఈ గౌరవాన్ని దాటి ముందుకు వస్తే మాత్రం పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. భారతదేశ ప్రభుత్వము నిర్దిష్టమైన ఆదేశాలు సైన్యులకు ఇచ్చి ఉంది. అంటూ మీరు పొరపాటున ఒక కాల్పు జరిపిన మా సైనికులు మాత్రం మిమ్మల్ని మీ సంపదలను మీ ఆయుధాలను ఎక్కడెక్కడ నిర్వీర్యం చేయటంలో ప్రాణాలైనా ఇస్తారు కానీ మిమ్మల్ని మాత్రం ముందుకు రానియారని గుర్తుపెట్టుకోవాలని ఒక సైనికుడిగా భారతదేశ విలువలకు కట్టుబడిన వాళ్ళంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ హెచ్చరికను మీరు గుర్తించాలని సవినయంగా మనవి చేస్తున్నాం. సవినయం దాటిందంటే మళ్ళీ అది వేరే రూట్లో పోతుంది కాబట్టి అంతవరకు వద్దు. మీరు సక్రమంగా బతకండి, మా ప్రజలను మమ్మల్ని సక్రమంగా బతకనియండి. ఇది ఒకటి మీరు మానవులుగా గుర్తించాలని కోరుతున్నాం. పద్మనాభం గారు, మోడీ వెళ్లి కలిసినప్పుడు జిన్పింగ్ ని సో ఆయన చెప్పారు అంటే సత్సంబంధాలు ఉంటే దేశానికి ఎప్పుడైనా వాళ్ళు కూడా ఆర్థికంగా అండ్ మన దేశం కూడా ఆర్థికంగా ఎదుగుతుంది. కానీ అవన్నీ వదిలేసి ఇప్పుడు యుద్ధం సైడ్ రావడానికి కారణం దుర్బుద్ధి, దురాలోచన. ఇదికు మున్నే మనం ముఖ్యమంత్రులు ఒక్క అన్న తమ్ముళ్ళు మాలి చాలా సంవత్సరాలు బతికిన అవరు చైనా ఐటమ్స్ లో మనం భారతదేశంలో ఎన్నో ఐటమ్లు తీసుకొచ్చిన మనం భారతదేశానికి చైనాకు ఒక తమ్ముడు మాదిరి అన్న తమ్ముడు మాదిరి ఆలోచించి డెవలప్మెంట్ ఆలోచించిన మనం ఆస్తి తీసుకుంటూ పోయి తిని తర్వాత అవరికి దురాగ్రహం వచ్చింది కదా, అది తప్పు కదా. అదేమో అప్పుడే వస్తే అవరికి మనం వాళ్ళని పెట్టవద్దు కదా, అవరికి అందరికీ మనం దుష్మనాయి మనసులో రావాలి, అవరికి సంపేయడానికి అవసరం పడుతుంది, లేకుండా ఎందుకు రావాలి. మన ఆస్తి తీసుకుపోయి ఎవరు ఆడ అన్ని ఆయుధాలు కానీ పిల్లలకు ఆడుకునే వస్తువులు కానీ ప్రతి వస్తువులు కానీ మనకు పంపించి మనం తీసుకుంటూ మనం ఒక అన్నదమ్ముల మరి బతకాలనుకుంటే దురాగ్రహం వచ్చింది, అది తప్పు కదా. నా అభిప్రాయం తప్పది. అందుకు ముందే పాకిస్తాన్ ఎట్లా సైన్య వాళ్ళు చేసిన మాదిరి మనతో అన్ని చేసి తర్వాత మనతో సైన్య వాళ్ళు ఆవిడ యుద్ధంలో వచ్చిన మాదిరి ఇప్పుడు మనతో అన్ని సేవలు తీసుకుంటే ఇప్పుడు మన మీద ఉల్టా వస్తుంది. అప్పుడు ఉంటే మనం ఇది చేయకుండా మనం ఆవిడ మీద ఎదిరి పడాలి కదా, అదిలేం తప్పు నాకు అనిపిస్తలేదు. రైట్, రంగయ్య గారు చెప్పండి. కానీ చైనా ఏమంటోందంటే స్ట్రాంగ్ గా చెప్తోంది ఒకవేళ భారత్ కి ఇండియా గనక యుద్ధం వచ్చిన పరిస్థితి ఉంటే భారత్ దెబ్బతింటుంది ఏ పరంగా చూసుకున్నా అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేస్తోంది. ఈ వ్యాఖ్యల్ని మీరెలా చూస్తారంటే నిజంగానే ఒకవేళ యుద్ధం అనేది వాళ్ళు ప్రకటించి ఒకవేళ యుద్ధానికి వస్తే భారత్ కూడా నష్టపోతుంది, ఏ పరంగా జనాభా పరంగా చూసుకున్నా ఏ పరంగా చూసుకున్నా కూడా ఒక ఎకనామిక్ పరంగా కానివ్వండి. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిజంగా చైనా చెప్పిన మాట జరుగుతుందా, లేకపోతే దాన్ని ఎదుర్కొంటాం కాబట్టి సో మనకి పెద్ద నష్టం ఏం జరగదంటారా? మీ వ్యూ చెప్పండి. అంటే ఇప్పుడు ఈ ఆలోచన అనేది చైనాకి ఎందువల్ల వచ్చింది అంటే వాళ్ళ ఆయుధ సంపత్తి మనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. టెక్నికల్గా చూసుకున్నా నాన్ టెక్నికల్గా చూసుకున్నా వాళ్ళకుండే పరిధులు చాలా హై లెవెల్లో ఉన్నాయి, మనకుండే పరిధులు తక్కువ. ఏ విధంగానంటే మనము కొంత స్లేవరీ నుంచి బయటకు వచ్చి మనం డెవలప్ కావటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. దాంట్లో మన ప్రజాప్రతినిధులైతేనేమి మనమైతేనేమి మన సైనికులైతేనేమి కొంత ఆర్థిక లోపం వల్ల మనం వెనకబడి ఉన్నామనేది సత్యం. కానీ ఈనాడు ఆ లోపం మన దగ్గర లేదు. ఎలా చూసుకున్నా కూడా హైఫైగానే మనం ఉండం తప్ప వాళ్లకు లొంగే విధంగా లేము. వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి మనకన్నా ఎక్కువ అనేది మేము భయపిస్తాము, మీ మీద అన్ని విధాలైన బాంబులు కురిపిస్తాము, భారత్ను నిర్వీర్యం చేసిస్తాము, మీ శక్తిని అంతా కాల రాస్తాము అని ఏదైతే వాళ్ళల్లో చెడు ఆలోచన ఉండదో అది మంచిది కాదు. భారతదేశం జోలికి వచ్చి రేపు జరగరాంది జరిగినప్పుడు ఫీల్ కాగాకండి. ఫీల్ అయినా ఇంకా ఆ సందర్భం ఏముండదు. ఏంటంటే భారతదేశ ఔన్నత్యం ముందు భారత మాత యొక్క
దిక్కు దిశలా మా సైనికులైతే, మా పౌరులైతేనేమి, మా ప్రజలైతేనేమి ఒక సైనికుల్లాగా మీ మీనబడి మిమ్మల్ని ఎందుకు పనికి రాకుండా చేస్తారనటంలో ఎలాంటి సంకోచం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కడు వీరుడే, ప్రతి మహిళ వీరవంతే. వీళ్ళ నుంచి నువ్వు చైనా ఏడదప్పుకుంటావు. నీ ఆయుధాలను చూసి నువ్వు గర్వపడొద్దు. నీ ఆయుధాలతో నువ్వు చెప్పుకోవటానికి, చూసుకోవటానికి నీకు ఎంతో ఔన్నత్యాన్ని చూపుతున్నట్టు ఉండవచ్చు. కానీ నిజంగానే యుద్ధం అంటూ జరిగితే భారతదేశంలో పరాజయం పాలవుతావనేది నేను నిర్విమోహటంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మా సైనికుల ధైర్యాల ముందు ఈ ఆయుధాలు ఏం పనిచేయవు. ఏంటంటే మా సైనికులు, ప్రతి యువకుడు యువతి వీర సైనికుల్లాగా మీ మీనబడి ఎక్కడి వాళ్ళని అక్కడ నిర్వీర్యం చేసేస్తాం. ఈ అవకాశం నిజంగానే మాకు ఇవ్వదలుచుకుంటే యుద్ధం చేయండి. లేదు మీ వరకు మీరు బాగా బతుకుతాం, మా వరకు మిమ్మల్ని బతకనిద్దామన్న మాట అయితే పీస్ఫుల్గా, సామరస్యంగా, ఐకమత్యంగా, సోదర సోదరుల సహాభావంతో మీరు కలిసిమెలిసి బతుకుతాం. మనము వచ్చాము, పుట్టాము, రేపు పెరిగాము, ఏదో మన దేశ గౌరవాన్ని కాపాడుకుందాం, రేపు సస్తాము. సచ్చే ముందు నువ్వేం చేసినావు? నువ్వు ఎవరికైనా నీది నువ్వు బతుకుతూ ఇతర దేశాల జోలికి పోయి వాటినెందుకు నువ్వు సత్యనాశ చేయటానికి ప్రయత్నిస్తున్నావు అని ఒకసారి ఆలోచించు. భారతదేశం ఏనాడు పాకిస్తాన్ జోలికి కానీ చైనా జోలికి కానీ పోలే. కానీ మీరు రెచ్చగొడితే మాత్రం మాకు తప్పని పరిస్థితుల్లో ఆయుధం పట్టుకోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితిని మళ్ళా సైనికుడికి కానీ మా ప్రజలకు కానీ కల్పించొద్దు. మా ప్రభుత్వం ఎంతో ఓపికతో, సహనంతో ఎదురు చూస్తుంది అన్నమాట. ఇటువంటి పరిస్థితి రాకూడదని. బిడ్డ ఒకసారి వచ్చిందంటే తర్వాత మీరనుకున్నా, మేమనుకున్నా మా చేతి నుంచి దాటిపోద్ది. ఏంటంటే మా యువరక్తం అనేది రోడ్ల మీదకి వచ్చిందంటే మిమ్మల్ని వాళ్ళని అక్కడ నిర్వీర్యం చేసేయటమే కాదు, మిమ్మల్ని పనికి రాకుండా చేయటంలో మా యొక్క శక్తియుక్తులన్నీ దారపోస్తాడు మా సైనికుడైతేనేమి, పౌరుడైతేనేమి, వనిత అయితేనేమి. గుర్తుపెట్టుకో, చైనా, పాకిస్తాన్, బీ కేర్. ఏంటంటే మేము ఈనాడు రిటైర్మెంట్ అయి భారతదేశ సైనికుడిగా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. అయినా కూడా మాలోని యువరక్తం అనేది పోలే. సస్తం, అందులో డౌట్లే. కానీ మిమ్మల్ని చంపిన తర్వాతనే చావటానికి మేము ప్రయత్నిస్తాం తప్ప మాకై మేము చావమనేది నిర్మోహమాటంగా ప్రభుత్వాలకు, ఆ చైనా, పాకిస్తాన్కు చెప్పదలుచుకున్నాం. బీ కేర్. ఇప్పటికే మా దేశం మీద పడి రకరకాల సమస్యలు తెచ్చున్నారు. అయినా కూడా ఓపికతోటి ఎదురు చూస్తున్నాం మా ప్రజలు, ప్రభుత్వాలు. ఈ విషయంలో మీరు బీ కేర్గా ఉండాలని సవినయంగా ఒక సైనికుడిగా, మాజీ సైనికుడిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. చేతులు దాటిన తర్వాత, పరిధులు దాటిన తర్వాత నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా మన చేతులు ఏముండవు. నువ్వు చేస్తావు, నేను చేస్తా, మిగిలేదేంటి బూడిద. మరి దేవుడి గురించి నువ్వు చేసినావు అనేది ఒకసారి ఆలోచించుకోండి. కెమికల్ అటాక్స్ జరిగినప్పుడు ఒకసారి, అంటే మనం ఆటం బాంబ్ విషయం చూసుకున్నట్లయితే ఒక బ్లాక్ డే ఇప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. సో అలాంటి పరిస్థితులే వస్తే దాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు, దానికి సంబంధించి చర్యలకి భారత్ సిద్ధంగా ఉందంటారు? అంటే ఈ విధంగా చూసుకుంటే మన సైంటిస్టులు ఎక్కడ లేని విరుగుడు మంత్రాన్ని కనిపెట్టి ఉన్నప్పటికీ కూడా అది బహిర్గతం చేసి నలుగురితో చెప్పలేరు. ఏంటంటే అట్లా చెప్పిన మనకో శత్రువులు అనేవాడు కాచుకొని ఉన్నాడు అన్నమాట. ఏ రకంగా మన వీక్నెస్ మీద దెబ్బతీయాలి. మనం మన వాళ్ళని కాపాడుకుంటే శక్తియుక్తులు మన సైంటిస్టుల దగ్గర అపారంగా ఉన్నాయి. అవి భారతదేశం పూర్తిగా వాళ్ళకు స్వేచ్ఛనిచ్చింది. వాళ్ళు కూడా ఆ వీపన్లు తయారు చేసి పెట్టున్నారు. మన మీద వాళ్ళు ప్రయోగిస్తారని తెలిస్తే గిన మనం దాన్ని విరుగుడుకు ప్రయోగం చేసి కాపాడుకుంటాం. కానీ ఎలా చూసినా కూడా మన ప్రజలకు మాత్రం వాళ్ళు మొదటగా ఉపయోగించే బాంబుల ప్రభావము, కెమికల్ ప్రభావము, ప్రాణాలు తీసే, ఊపిరాడకుండా చేసే ఇది ప్రభావము కొంత మన మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. మన ప్రజలు చాలా మంది చనిపోతారు ఈ వీపన్లు వాడితే. కానీ ఇటువంటి జరగకుండా మనం ఎప్పుడు మనకు ఆలోచన వచ్చి వాళ్ళు బాంబు వేస్తున్నారు, ఆ బాంబు మన భూభాగంలో పడబోతుంది అన్న సందర్భాన్ని ముందుగా తెలిస్తే దాన్ని నిర్వీర్యం చేస్తారు. కానీ ముందుగా తెలియకుండా అవకాశం వచ్చిన మాట అయితే మన ప్రజలంతా దానికి బలి అయిపోతారు. ఈ బలి అనేది మనకు నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా ఆ దేశాలకు మాత్రం గట్టిగా బుద్ధి చెప్పేంత సైనికుల కెమికల్ వీపన్లు కాదు, మన టెక్నాలజీ, మన సైంటిస్టులు అటువంటి ఆయుధాలు చేసి ఉన్నారు. అది బహిర్గతం కావు. నిజంగానే ప్రాక్టికల్గా ఈ దేశాలు చూసినప్పుడు వా భారత్, మేము ఇంత అనుకోలేదు అనే పరిస్థితి మీకు వస్తుంది. ఆ పరిస్థితిని చూడాలి అనుకుంటే మీరు యుద్ధానికి రండి. లేదు అన్నమాట అయితే మీరు మీ వరకు మీరు సుఖంగా బతకండి, మీ ప్రజలను కాపాడుకోండి, సంక్షేమాలను సక్రమంగా అందుకోండి.
కానీ భారతదేశం సంపత్తిని దోచుకుందాం, వాళ్ళని నిర్వీర్యం చేద్దాం, వాళ్ళకి పనికి రాకుండా చేద్దాం, ప్రజలను ఇబ్బందుల పాలు చేద్దామనే మీ దురాలోచన ఉందే దాన్ని బంద్ చేయండి. అది బంద్ చేయకపోతే మాత్రం మా ప్రజానికము, మా యువత ఉవ్విళ్ళూరుతుంది. యుద్ధం కావాలి కావాలి అంటుంది. నువ్వు యుద్ధం చేస్తేనే మా వాళ్ళు యుద్ధానికి వస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మాకై మేము మాత్రం ఏనాడు మీ జోలికి కానీ, మీ మీద బాంబు కానీ, మీ మీద ఫైరింగ్ కానీ చెయ్యము. ఏంటంటే పాకిస్తాన్ ఇప్పటికే ఉగ్రవాదులతోటి భారతదేశం మీద రకరకాల అటాకులు చేసి మా ప్రజలను నడి ప్రాణాలు తీస్తూ వస్తున్నా కూడా సంయమనంతో మేము మా భారతదేశం మిమ్మల్ని ఇంకా చూస్తుంది, ఇంకా చూద్దాం ఇలా సంపదని. కానీ హద్దులు మీరి చేసి మీరు మీ ప్రజానికానికి, మీ ప్రభుత్వాలకు ఆపదలు తెచ్చిపెట్టకండి. ఏంటంటే భారతదేశం చిన్న స్థాయిలో లేదనేది గుర్తించాలి. ఈనాడు మీరు అక్కడ మీట నొక్కితే ఈడ ఢిల్లీలో బాంబు పడుతుంది అంటున్నారో, మేము ఇక్కడ మీట నొక్కితే మీ చైనాలో ఎక్కడెక్కడైతే ఈ రాజధానులు ఉండే అన్ని భస్మం అయిపోతాయి. ఏంటంటే ఆ విధమైనటువంటి సైంటిస్టులు మా భారతదేశంలో ఉండి ఇటువంటి ఆయుధాలను మా చేతకు అప్పగించారు. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి. రేపు మీరు బాధపడినా, మేం బాధపడినా, ఒకసారి బాంబు రిలీజ్ అయిన తర్వాత ఉపయోగం ఏముండదు. మీ వాళ్ళు పోతారు, మా వాళ్ళు పోతారు. దేనివల్ల మనం మానవులము, ఆలోచన గల వాళ్ళం, జంతువులం కాదు. మానవులమైన మనమే ఇట్ట చేసుకున్న నాడు భవిష్యత్ అనేది మన చేతులలో నుంచి దాటిపోయిన తర్వాత మన జన్మ ఉన్న ఒకటే, లేకున్న ఒకటే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. చైనా, పాకిస్తాన్, బీ కేర్. రైట్. అంటే మోడీ కనుక చూసుకున్నట్లయితే ఈ భారత్ అయితే యుద్ధానికి ఎప్పుడు కూడా ఒప్పుకోదు. అండ్ మోడీ ఉన్నంత కాలం ఈ యుద్ధం దానికి, ఎందుకంటే ప్రతి కంట్రీతో కూడా ఆయన సత్సంబంధాలు ఉండే దిశగా చేస్తున్నారు. అండ్ చైనా, భారత్ మధ్య కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి మేక్ ఇన్ ఇండియా అనే దాంతో మనం ముందుకెళ్తున్నా. బట్ చాలా ఫ్యామిలీస్ లో ఇప్పుడు ఒక 10 మంది 190 మందికి చైనా ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇలా చూసుకున్నట్లయితే చాలా సంబంధాలు ఉన్నాయి. బట్ ఇది ఎలా ఉండబోతుంది? చైనా బజార్ మనం భారతదేశంలో 60% చైనా బజారే. చల్ ఇంత ఫ్రెండ్షిప్ ఉండే అన్నదమ్ముడు మాది ఉండే కోసం కదా మనం అభివృద్ధి అన్ని వస్తువులు తీసుకుంది. ఇప్పుడు మనం మినిమం ఇండిలో ప్రాజెక్టు కానీ, పిల్లలకు ఆడుకుంటే వస్తువులు కానీ, లైట్ బిల్లుది కానీ, వాటర్ బిల్లుది కానీ, మోటార్ కానీ అన్ని వస్తువులు అభివృద్ధి తీసుకొస్తుంది మిషన్స్లు. అప్పుడు మన అన్నదమ్ముళ్ళ ప్రకారంగా ఉండే తీసుకొచ్చింది కదా. లేకుండా మనం తీసుకురాకుండా ఉంది. ఆ సంపత్తి మనం ఎందుకు బయట దేశంలోకి ఇవ్వాలి? మనతోటి కలిసి ఉండే అది ఎవరు అన్నదమ్ముళ్ళ మాదిరి ఇందో ఒక ఇండియలో అక్క చెల్లెల మాదిరి ఎవరు ఆలోచన చేస్తే ఇప్పుడు అవరు భారతదేశంకు అన్ని ఆస్తులు తీసుకున్న తర్వాత అవరి మీద ఇది ఏంటంటే దురాగ్రహం కదా, దుర్బుద్ధి. ఇదికు ముందే నెహ్రూ ఉండే టైంలో నెహ్రూ అన్నదమ్ముళ్ళ మాదిరి ఒక్క క్లాసులో చదివి ఒక నడిచింది కదా. ఇప్పుడు ఎందుకు 65 ఎవరు యుద్ధం చేసి 60 ఏళ్ళు ఎందుకు చేసిన ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడు ఇంత సామాన్యుడు బయట దేశం రాలేదు కదా. ఇప్పుడు ప్రేమ బంధాలు మీ ఎప్పుడు కానీ మన అన్నదమ్ముళ్ళ మరి చైనా హిందూ మతం, మనం భారతదేశం హిందూ మతం. అన్నదమ్ముళ్ళ మరి ఉండాలని ఆలోచించకుండా వేరే స్టేట్కి పోకుండా దేశం ఈ దేశం ఫ్రెండ్షిప్ అయ్యి ఇన్ని ఇదిలు చేసిన అప్పుడు ఇది లేకుండా ఎవరిలో వస్తే ఆ మనుషులు అక్కడ ఉండేవరకు ఒక్క మనిషికి ఎడకుండా చంపాలి కదమ్మా. ఏమనుకుండా కానీ నచ్చాలి. ఇంత ఒక అన్నదమ్ముళ్ళ మరి అయి ఉండి తర్వాత అవి ఇంత దురాశ వచ్చింది చాలా తప్పులు కదా. రైట్, చెప్పండి. అంటే ఏది ఎలా చూసుకున్నా వాళ్ళ వస్తువులు ఆకర్షణీయంగా పిల్లలు ఆడుకుంటే వస్తువు కానించి టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు కూడా అక్కడ మేకింగ్ అవుతున్నాయి, ఇక్కడ సేల్ అవుతున్నాయి. మన వాళ్ళు కూడా ఇప్పటి వరకు వాటిని కొంటూ వాళ్ళ వ్యాపారంగా వాళ్ళకి ఎక్కడ లేని ధనాన్ని మన రూపాయలలో వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఆ ధనాన్ని వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ అయితేనేమి మన మీద ఏ విధంగా అయితే నష్టం కలిగించడానికి కావాల్సిన వస్తువులు వాళ్ళు సరి చేసుకున్నారు. ఈనాడు భారతదేశం జాగ్రత్త పడింది. ఇక ముందు వాళ్ళ వస్తువులు మనం కొనటం తగ్గించాలి, మనం ఎవరం కొనొద్దు, మన దగ్గరే మనం ప్రిపేర్ చేసుకొని మనది మనమే వాడుదాం. చైనాకు ఈ విధంగా మనము కొని చేయటం వల్ల వాళ్ళు మన మీదనే రేపు అత్యాధునిక ఆయుధాలు మన మీద ప్రయోగించి మనకే నష్టం కలిగిస్తారు. కాబట్టి ఇక చైనాకును బలపరచొద్దు అనేది ఇది ఒక వరకు కరెక్టే అనుకున్నా. ఇక ముందు తరాలలో కానీ భారతదేశం దగ్గర ఈ
టెక్నాలజీ లేదని కాదు, కానీ మన వ్యాపారస్తులు మాత్రం దాన్ని ముందుకు తీసుకొని వచ్చి వ్యాపారం చేయలేకపోవటమే ఒక మైనస్. లేదంటే అటువంటి ఇప్పుడు మన సైంటిస్టులు ఎక్కడ లేని అభివృద్ధి సాధించిన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న వస్తువులు మనం తీసుకోలేమా? ఇది క్షమించరాని నేరం. ఏంటంటే దీంట్లో ఎక్కడో లోపం ఉంది. ఆ లోపం భారతదేశం గుర్తించాలి. దాన్ని అటువంటి వస్తువులు మన భారతదేశంలో తయారు చేసి మన వాళ్ళకి మనం ఎందుకు అమ్ముకోలేకపోతున్నాం? అంటే చైనా నుంచి వస్తేనే మనం బతకగలుగుతున్నామా అనేది భారత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ప్రతి పౌరుడికి, ప్రతి టెక్నీషియన్కు ఇటువంటి ఆర్థిక వనరులు కల్పించండి. అతను తయారు చేస్తాడు, అమ్ముకుంటాడు మార్కెట్లో. మనది మనం అభివృద్ధి చేసుకుందాం. మన డబ్బు మన కాడు ఉంటుంది, శత్రు దేశాల చేతికి పోదు. ఇవి మరి జాగ్రత్తలు పాటించిగినా మనం నడుచుకుంటే మనకు రేపు చైనా లాగా ఇంత అభివృద్ధి చెంది చైనా ఇప్పుడు మన మీనికే తిగబడుతుందంటే దీని దుష్టబుద్ధి ఎంతటి అనేది మనం తెలుసుకున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవటంలో మన సంపదను మనము మన వాళ్ళకి అమ్మి ఆ ధనాన్ని మన సంక్షేమాలకు ఉపయోగించుకుండే విధంగా నడవటానికి నేర్చుకోవాలని సవినయంగా ప్రధానమంత్రి గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కళ్ళం నడిచి దేశ భవిష్యత్తును కాపాడుకుందాం. మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ఎన్నో విధాలు చేస్తున్నాడు అంటున్నాడు. చేస్తున్న దాన్ని అందుకోవాలి కదా, మనం అందుకుండే విధంగా పోదాము. దేశాన్ని కాపాడటానికి మన యువతను, మన యువకులను, యుద్ధ ప్రముఖులను యుద్ధానికి ప్రేరేపిద్దాం. అయ్యా వాళ్ళకు ట్రైనింగ్ ఇద్దాం. ఎన్సీసీ క్యాడెట్ ఇవన్నీ మనము ట్రైనింగ్ ఇచ్చి రేపు శత్రువు అనేవాడు వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మనం పెట్టుకుంటే శత్రు దేశం నిజంగానే మనల్ని చూసి పిల్లి గంతులు వేయకుండా ఎక్కడిదక్కడ సైలెంట్ గా కూర్చుంటది. వద్దు భారతదేశం జోలికొద్దు, అక్కడ పిల్ల పాప అందరూ చైనా అన్న పాకిస్తాన్ అన్న ఎక్కడ లేని కోపతాపాలతో ఉన్నారు, మనం నష్టపోవద్దు అనే విధంగా వాళ్ళకి హెచ్చరించి మనం చేసుకోవాలి. మన దేశ భవిష్యత్తుకు మనమే పునాదులు వేసుకుందాం. మనం వేరే దేశాల జోలికి పోవటం లేదు. 1962 కానీ 65 కానీ 71 కానీ యుద్ధాలలో పాకిస్తాన్ నువ్వు కూడా చూసినావు కదా, నువ్వు చూసిన ఈ పోరాటాన్ని నువ్వు మర్చిపోగాకు. నువ్వు చైనాతో కలిసి పావులాడే ప్రయత్నం చేయగాకు. ఏంటంటే నీ భవిష్యత్తు కూడా అంధకారమే. అంధకారాన్ని ఇంకా అంధకారం చేసుకోవద్దని సవినీయంగా ఒక సైనికుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇటువంటి చైనాకు తోడ్పాటు అందించవద్దని పాకిస్తాన్కు మేము మా సైనికుల పరంగా మా ప్రజల తరపున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. బీ కేర్, నువ్వు బతుకు మమ్మల్ని బతకని. ఈ విధంగా మనం కలిసిమెలిసి నీ దేశాన్ని నువ్వు, మా దేశానికి మేము కాపాడుకుంటూ సుభిక్షంగా బతికే ప్రయత్నం చేద్దాం. అది లేకుండా పోయినామంటే మనము నామరూపాలు లేకుండా ముందు రోజులలో పోతాం. ఇక్కడ అంతా బూడిదే మిగులుతుంది. అందువల్ల అటువంటి పరిస్థితిని కల్పించవద్దని కోరుకుంటూ జై భారత్ మాతాకి జై. రైట్ అండి. సో అది ఇండియా చైనా మధ్య వార్ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మిలిటరీ సంసిద్ధంగా ఉంది, మనోధైర్యంతో ఉంది. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎంతైనా సరే ఇప్పుడు ఆయుధాలతోనే కాదు, మనోధైర్యంతో మన ఇండియా చైనా ఒకవేళ యుద్ధానికి తెగబడితే భారత్ అంతటా భారత్ ఎప్పుడూ కూడా యుద్ధం ప్రకటించదు. ఒకవేళ చైనా గనక తెగించి ముందుకొస్తే వారిని ఎదుర్కోవడానికి ఇండియా సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఇది స్నేహ టీవీ అందించిన స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ స్నేహ టీవీ. న్యూస్ ఇస్ రైట్.